జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా చరిత్రలోకి ఎక్కాడు ఆయన. అంటే అదానీ గారు అక్కడ అమెరికా బ్యాంకులో తీసుకున్న లోన్లో 10,000 కోట్లు లోన్ తీసుకున్నాడు. 2,000 కోట్లు సుమారు ఒక 100, 150 తక్కువగా 2,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లంచంగా ఇచ్చాడని చెప్పి అమెరికా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ చెబుతా ఉంది. ఇప్పుడు అమెరికాకి ఏం సంబంధం దీనికంటే, అక్కడ బ్యాంకుల్ని దివాళా తీసే విధంగా ఇండియా నుంచి వచ్చి ఇక్కడ లోన్ తీసుకుంటా ఉన్నారు. ఆ డబ్బులు దేనికి వాడుతున్నారంటే ఇక్కడ అభివృద్ధికి కాదు, వాళ్ళు ఇండియాలో లంచాలు ఇచ్చుకోవడానికి వాడుతున్నారు. దానిలో ఉదాహరణగా జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఉదాహరణ చెప్పారు. ఇప్పుడు చాలా మంది అనుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు 2,000 లంచం తీసుకుంటే మనకు వచ్చిన నష్టం ఏంటి అనుకోవచ్చు. ఇవాళ మనకి 2 లక్షల కోట్ల రూపాయల భారం ప్రజల మీద పడింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రజల మీద ఆయన 2,000 కోట్లకి కకృతి పడితే జగన్మోహన్ రెడ్డి గారు 2 లక్షల కోట్లు ప్రజల మీద భారం పడింది. అవి ఎవరు తీరుస్తారు? ప్రజలే తీర్చాలి. ఆ తిన్నదాని బదులు మనం 2 లక్షల కోట్ల రూపాయల అదనపు భారం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద పడింది. దానివల్ల ప్రజలు అనేకమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళు అవుతున్నారు, హైయర్ క్లాస్ పీపుల్ మిడిల్ క్లాస్ అవుతున్నాడు, మిడిల్ క్లాస్ పేదవాళ్ళు అయిపోతున్నారు. సో ఇలాంటివి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేసి, మన చుట్టూ జరుగుతున్న పరిస్థితులు ఏంటి, ఎవరు ఏ తప్పు చేసినా దాని పరిణామాలు పర్యవసనాలు ప్రజల మీద సామాన్యుల మీద పడతాయి. అందువల్ల ఇలాంటివి కూడా మనం అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వార్త వచ్చింది అంటే అమెరికా అంటే అగ్రరాజ్యం, అది అలాంటి అగ్రరాజ్యంలోనే 1,785 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి అని ఒక ఆంధ్ర ముఖ్యమంత్రి అదాని వాళ్ళు లంచం ఇచ్చారు అని చెప్తే ఎంత అవమానం. అది భారతదేశానికి అవమానం, భారతదేశం ద్వారా మన తెలుగు వాళ్ళకి మరీ అవమానం. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ రోడ్లు నిర్మాణాలు ఇవన్నీ కూడా ఎంతో ఇబ్బందులు పడి ఉన్న ఆర్థిక పరిస్థితులు, అనేకమైన ఇబ్బందులు, సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు వీటన్నిటి సమన్వయం చేసుకుంటా ముందుకు వెళ్తూ నారా చంద్రబాబు నాయుడు గారు పడుతున్న తపన కూడా మనం అర్థం చేసుకోవాలి. ఆయన సంక్షేమ కార్యక్రమాలు ఏమాత్రం వెనకడిగేసే పని లేదని చెబుతా ఉన్నారు. దాంతోపాటు అభివృద్ధి కూడా గత 5 ఏళ్లలో అభివృద్ధి అనేది లేకుండా కేవలం ఆ 4-5 సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చి అదే నేను బ్రహ్మాండంగా చేశానని చెప్పి ఆయన చెప్పుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ ప్రజలు దానికి సమాధానం చెప్పారు. కనీసం డిపాజిట్లు కూడా ఇవ్వనట్టుగా కేవలం 11 సీట్లు పరిమితి చేసి, మిగతా గెలిచిన వాళ్ళు ఓడిపోయిన చాటల్లా కూడా 50,000తోనూ 70,000తోనూ 90,000తోనూ ఓడిపోయారు. గతంలో ఎప్పుడు కూడా లేదు ఇన్ని వేల మెజార్టీలు రావటం. అది జగన్మోహన్ రెడ్డి గారి వలన అంత మెజార్టీలతో వాళ్ళు ఓడిపోవటం జరిగింది. అందువల్ల మనం పబ్లిక్ ఏది జరిగినా చుట్టూ ఎవరు ఏ నాయకుడు తప్పు చేసినా కూడా అది శిక్ష మనకే పడుద్ది అనే భావంతో ఒకసారి ఆలోచించమని మీ ద్వారా కోరుతా ఉన్నాను.